వర్షం ఇప్పుడు ఇలా తగులుకుంది. ఓరి నాయనో! ఈ వర్షం లాస్ ఏంజల్స్‌లో ఎప్పుడు తగులుకుండిద్దో కూడా తెలీదు. అర్థం కాదు. ఎందుకంటే పైగా ఇది వర్షాకాలం. అబ్బా! నిద్రపోయి ఇప్పుడే లేచా గైస్. షిన్‌చాన్ గాడు ఎక్కడని మీరు ఆలోచిస్తున్నారు కదా! షిన్‌చాన్ గాడైతే బ్రెయిన్ రోడ్ యానిమల్స్ అందరితో కలిసి పార్టీ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు నిన్న నైటే. ఈ పార్టీకి వచ్చేయాలి. అంటే వర్షం పడుతుందని ఆగాడేమో. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్తున్నాను. వామ్మో! ఈ వర్షం ఏందిరా బాబు ఇలా పడుతుంది. ఓరి నాయనో! నాకైతే బాగా నిద్ర వస్తుంది. కానీ ఉరుములు మెరుపులు చూసి నేనైతే చాలా భయపడిపోయాను. ఓకే, టైం ఎంతో చూద్దాం ఫస్ట్. ఓకే, టైం ఎంతో చూసేద్దాం. తర్వాత షిన్‌చాన్ గాడికి ఫోన్ చేద్దాం. 9:21 అవుతుందబ్బా మార్నింగ్. ఇదేంది ఇంకా రాలేదు షిన్‌చాన్ గాడు. అరే! ఎప్పుడు ఎక్కడికైనా పార్టీకి వెళ్ళిన వాడు మార్నింగ్ 6 కల్లా వచ్చేస్తాడే. ఇంకా రాకపోవడం ఏంది? నాకెందుకో ఏదో తేడా కొడుతుంది. ఎడమ కళ్ళు అయితే బాగా అదురుతుంది. ఓరి నాయనో! ఏం చెడు సంకేతం రాకూడదు. ఓకే గైస్, మనమైతే పైకి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడే ఉంటాడు నాకు తెలిసి. ఎందుకంటే వచ్చి పడుకొని ఉంటాడు సోఫాలో. ఓకే, బాగా నిన్నైతే పార్టీ చేసుకుని ఉంటారు. అది ఇక్కడ లేడేంది? షిన్‌చాన్, షిన్‌చాన్ ఎక్కడున్నావు? అరే యార్, షిన్‌చాన్ ఎక్కడున్నాడబ్బా? షిన్‌చాను! ఓరే షిన్‌చాన్‌గా ఎక్కడున్నావురా బాబు? ఏడన్నా ఆడుకుంటున్నాడా? అరే చిచి లేదే, ఆడుకోడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కన్ఫామ్గా నాకు తెలిసి వాన పడుతుందనే రావట్లేదేమో గైస్. అంటే రాలేదేమో. ఓకే, మనం అలానే అనుకుంటున్నాను. బాగా ఎడం కళ్ళు బాగా అదురుతుంది. ఓరి నాయనో! ఓ మై గాడ్, పడ్డాను రా దేవుడా. కాలు స్లిప్ అయింది. ఓ మై గాడ్. అందుకే అనుకుంటా గైస్ రాలేదు. షిన్‌చాన్ గాడు అక్కడ బాగా పార్టీ ఎంజాయ్ చేసినట్టున్నాడు. ఒకటి వాడు ఇంకా లెగవలేదేమో. బాగా మొద్దు, మీకు కూడా తెలుసు వాడు ఎంత మొద్దోడంటే. ఎంత పెద్ద సునామీ వచ్చినా వాడు లెగవడు, అంత మొద్దోడు. లేకపోతే లెగిచినా ఎందుకు రాలేదంటే వర్షం పడుతుందని. ఈ రెండిట్లో ఏదో ఒకటి పక్కా అబ్బా. ఎందుకన్నా మంచిది వర్షం పడుతుంది కాబట్టి ఒక అన్నలాగా మన బాధ్యత తీసుకోవాలి కదా. మనమైతే వెళ్ళి షిన్‌చాన్ గాడిని అయితే తెద్దాం. ఓకే గైస్, మనమైతే వెళ్ళి షిన్‌చాన్ గాడిని అయితే తీసుకొద్దాం. పైగా బ్రెయిన్ రోడ్ యానిమల్స్ మ్యాన్షన్ కూడా సముద్రం మధ్యలో ఉండిద్ది. అక్కడ పెద్ద పెద్ద అలలు కూడా రావచ్చు. బ్రెయిన్ రోడ్ యానిమల్స్ని కూడా ఇక్కడికైతే పిలిపించేద్దాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, పైగా ఇంత పెద్ద వర్షంలో. ఓకే, ఇప్పుడైతే మనం షిన్‌చాన్ గాడికి అయితే ఫోన్ చేద్దాం. నాకైతే ఫోన్కి మెసేజ్ అయితే వచ్చింది, ఉరుములతో కూడిన పెద్ద వర్షం అయితే పడిద్దని. ఓకే, రైనీ సీజన్లో ఇలా వర్షాలు పడటం కరెక్టే లేండి. ఓకే, ఇప్పుడైతే మనం షిన్‌చాన్ గాడికి అయితే ఫోన్ చేద్దాం. అబ్బా, అరే ఇదేంది ఇది? షిన్‌చాన్ గాడి ఫోన్ ఎప్పుడు? ఓ మై గాడ్, షిన్‌చాన్ గాడి ఫోన్ ఏంది స్విచ్ ఆఫ్ వస్తుంది? షిన్‌చాన్ గాడి ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయడే. ఓకే, వీడియో నిన్న నైట్ అంతా మొబైల్ గేమ్ ఆడి ఇలా చేసుంటాడు. ఇప్పుడైతే మనం బ్రెయిన్ రోడ్ యానిమల్స్కి అయితే ఫోన్ చేద్దాం. వీళ్ళందరిది ఒకటే నెంబర్ లేండి, ల్యాండ్లైన్ ఉండిద్ది. అరే యార్, ఇదేంద్రా ఇదే? వీళ్ళది కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ మై గాడ్, అసలు ఏమైందబ్బా? షిన్‌చాన్ది స్విచ్ ఆఫ్ వస్తుంది. షిన్‌చాన్ అనుకో స్విచ్ ఆఫ్ వచ్చినా ఒకందుకు వాడి మొబైల్ గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి వాడిది స్టార్టింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండిద్ది. మరి వీళ్ళది ఎందుకబ్బా స్విచ్ ఆఫ్ అయిపోయింది? ఓ మై గాడ్, నాకెందుకు ఎడమ కళ్ళు నిందానే చదువుతుంది. ఒక్కసారి వెళ్ళైతే చూద్దాం మనమైతే. చిచ్చి అలాంటివి ఏం అనుకోకండి, లేవులేండి అలాంటివి ఏమి. ఓకే, మనమైతే ఇప్పుడైతే వెళ్దాం తొందరగా పదా. ఓకే, ఒకవేళ ఏమైనా సునామీ అలా వచ్చినా మనకి సైరన్ కూడా వేస్తాడు. సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం కానీ లేదు. ఓకే, పైగా ఇది చాలా చిన్న వర్షమే కూడా. ఓకే, పైగా చూడండి ఎంతమంది తిరుగుతున్నారో. లేకపోతే మనకి చెప్పేవాళ్ళు అటు వెళ్ళకు పెద్ద సునామీ వస్తుందని. చూడండి, సునామీ అసలు సునామీ లేదు, ఏం లేదు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళాలి. అసలు షిన్‌చాన్ గాడు తీసుకురావాలి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓరి నాయనా, ఇదెక్కడి మాసరా మావా? ఏదైతే అనుకోకూడదో అదే అనుకున్నాను.
ఓ మై గాడ్! అప్పటి నుంచి అనుకుంటున్నా ఎడం కన్ను అదురుతుందని. ఓ బై! ఓరి నాయనా! సునామీ అయితే వచ్చేసింది గైస్. ఓరి నాయనో! ఇప్పుడు షిన్చాన్ వాళ్ళు ఓ దేవుడా! వాళ్ళకేం కాకుండా చూడండి. వీళ్ళేంది మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. సునామీలోకి పోతారా బాబు, ఎవ్వరు వెళ్ళకండి. ఓరి నాయనో! దేవుడా! బ్రెయిన్ రూట్ యానిమల్స్ కానీ షిన్చాన్‌కి ఓ మై గాడ్! ఇటు కూడా వచ్చేసాయి. చూడండి ముందుకెళ్ళే కొద్దీ అమ్మా, వెనక్కెళ్ళే కొద్దీ ముందుకొస్తున్నాయి అయ్యి. ఓ బై బై బై. ఓకే గైస్, నాకైతే అర్థమైపోయింది. లాస్ అటమ్స్కి మళ్ళీ సునామీ అయితే వచ్చింది. అబ్బాబ్బాబ్బా! అంతకుముందు కూడా వచ్చింది గైస్ సునామీ. మీకు కూడా తెలిసే ఉండిద్ది, అంతకుముందు కూడా వచ్చింది. కానీ ఈసారి సునామీ 2.0 3.0 ఓరి నాయనో! పైగా వర్షాకాలం. ఈ వర్షాలు మామూలుగా పడవు. ఓరి నాయనో! వామ్మో! ఇప్పుడైతే మనం ఫాస్ట్‌గా లెస్టర్ గాడి దగ్గరికి అయితే వెళ్దాం. వాడే ఇప్పుడు మనకైతే హెల్ప్ చేయగలడు. ఓకే గైస్, లెట్స్ గో లెస్టర్ గాడి దగ్గరికి. లెస్టర్ జరిగింది. నిన్న నైట్ ఎలా వచ్చిందో ఏమో నాకు తెలీదు సునామీ. ఓ మై గాడ్! నాకైతే చాలా అంటే లిటరల్లీ చాలా భయమేస్తుంది లెస్టర్. నువ్వే ఎలాగోలా వాళ్ళని నువ్వు హ్యాకర్ కదా! నువ్వు ఎలాగోలా వాళ్ళని కనుక్కుంటావులే, నాకు తెలుసు. ప్లీజ్ లెస్టర్, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తా. వాళ్ళ లొకేషన్ ఎలాగోలా ట్రేస్ చేయి లెస్టర్. ప్లీజ్ లెస్టర్. షిన్చాన్ గాడు బ్రెయిన్ రూట్ యానిమల్స్ కనిపించట్లేదు లెస్టర్. ప్లీజ్ లెస్టర్. జోయల్, నువ్వేం కంగారు పడుకు. కానీ నిన్న వచ్చిన సునామీలో నేను కూడా కొట్టుకుపోయేవాడిని. లిటరలీ అలా అయితే వచ్చింది. నేను బయట ఉన్నా, సడన్ గా ఏమైందో తెలియదు కానీ సడన్ గా సునామీ అయితే వచ్చింది. కానీ నువ్వైతే బాధపడబాకు. వాళ్ళు నీకు ఎంత ప్రాణం అంటే నాకైతే తెలుసు. సో నేనైతే ఒక ఫ్రెండ్ లాగా నీకైతే హెల్ప్ చేస్తాను. అలాగే హెలికాప్టర్ లో వెళ్ళడం అంటే చాలా కష్టం. వాళ్ళని తీసుకురావడం. నీకు ఒక బోర్డు కూడా ఇస్తాను, వాళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి. ఓకేనా? ఒక 5 minutes దాకా లొకేషన్ ట్రేస్ చేసి చెప్తాను. అలాగే నీకు బోర్డు కూడా ఇస్తాను. లెస్టర్, చాలా అంటే చాలా థ్యాంక్స్ లెస్టర్. తొందరగా లొకేషన్ ఏదో ట్రేస్ చేయి లెస్టర్. A few moments later. ఇదిగో జోయల్, ఇదే నేను ఇస్తానన్న బోట్. అండ్ లొకేషన్ కూడా నీకైతే నేను నీ వాట్సాప్కి అయితే పెట్టాను. నా దాంట్లో ఒక ఛార్జింగ్ దిగిపోతుంది. ఓకే, నువ్వైతే వాళ్ళందరినీ వెళ్ళి కాపాడు జోయల్. కానీ జోయల్, నేను 5 లొకేషన్ అయితే ట్రేస్ చేయగలిగాను. ఇంకా 6వ లొకేషన్ అయితే నేనైతే ట్రేస్ చేయలేకపోయాను. మిగతా బ్రెయిన్ రూట్ యానిమల్స్ వాళ్ళ ప్లానెట్కి వాళ్ళు వెళ్ళారన్న ఒకదేదో పని మీద. వాళ్ళైతే లక్కీ. కానీ 6వ కాస్త అన్లక్కీ. వాడి లొకేషన్ అయితే నేనైతే ట్రేస్ చేయలేకపోయా. బట్ నువ్వైతే ఎలాగో వెతికి తీసుకురా. నేను ఆ లోపు ప్రయత్నిస్తా ఇంకొకటి లొకేషన్ కూడా తీసుకోవడానికి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే, చాలా అంటే చాలా థ్యాంక్స్ లెస్టర్. కానీ గైస్, మనకైతే 5 లొకేషన్స్ అయితే తెలిసాయంట. ఓరి నాయనో! ఈ బోట్ ఏంద్రా ఇలా ఉంది? ఓ మై గాడ్! ఇదేంది బోట్ ఇలా అవుతుంది? ఓ మై గాడ్! మనం అంటే వాటర్లో నడపట్లేదు కదా గైస్, అందుకే ఇలా అవుతుందేమో. ఇప్పుడైతే మనం వాటర్లో అయితే తీసుకెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది. అబ్బా, లెస్టర్ ఎంత మంచోడంటే ఆపదలో ఉన్నప్పుడు ప్రతిసారి మనల్ని ఆదుకుంటాడు. అబ్బా, లెస్టర్ చాలా అంటే చాలా మంచోడు, మన ఫ్రెండ్. అండ్ కానీ నా బాధ ఒకటే గైస్, 6వ లొకేషన్ ఇంకా తెలియలేదంట. తెలిస్తే మన వాట్సాప్కి పెట్టేస్తా అన్నాడు మన లెస్టర్. కానీ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లా. ఆ వరకు ఈ 5 మందిని అయితే కాపాడేద్దాం. ఓకే, ఇప్పుడైతే నాకు ఫస్ట్ ఇక్కడ మెస్ బ్యాంక్ దగ్గరైతే ఒకళ్ళు ఉన్నట్టు లొకేషన్ చూసింది గైస్. మీరైతే కామెంట్ చేయండి గైస్, ఎవ్వరికి ఏం కాకూడదని ప్లీజ్ గైస్. అండ్ లైక్ కూడా చేయండి, అప్పుడు వాళ్ళకి ఏం కాదు 6వ. ఓకే, 6వ కూడా అప్పుడు దొరికేస్తాడు. ఓకే, షిన్చాన్ అయితే ఇందులో కన్ఫామ్ ఉండాలి. ఓకే గైస్, ఇప్పుడైతే ఇక్కడ లొకేషన్ డిటెక్ట్ చేస్తుంది కానీ ఎవరు కనిపించట్లేదు ఏందబ్బా. ఓకే, ఓ మై గాడ్! ఉడిండిండున్ తొందరగా వచ్చి ఈ బోట్ ఎక్కు. ఓ బోట్ అనాలి, షిప్ అనాలి, ఏమో అర్థం కావట్లా. ఏదో ఒకటి కంగారు లేదనేస్తున్నాను, నాకే అర్థం కావట్లా. ఉడిండిండున్ తొందరగా వచ్చి ఎక్కవయ్యా సామి. ఓకే, తొందరగా రా. ఓ మై గాడ్! ఎక్కేసాడు గైస్. ఇప్పుడైతే మనం ఒక ప్రాణాన్ని అయితే సేవ్ చేసేసాం. ఉడిండిండిండున్ మడిండిండున్.
ఒరే జోయల్, చాలా అంటే చాలా మంచోడివురా నువ్వు. నేను ఎక్కడ ఈ అలల్లో కొట్టుకొని చనిపోతాను, ఎవ్వరు రారు అనుకున్నా. కానీ నువ్వు వచ్చావురా దేవుడిలాగా. నువ్వు చాలా అంటే నీకు ఎన్ని జన్మలైన రుణపడి ఉంటారా. చాలా అంటే చాలా థ్యాంక్స్ రా జోయల్. జోయల్, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి జోయల్? ఊడిండిండియన్ మామ, నిన్ను ఎలాగైతే కాపాడానో మిగతా వాళ్ళందరినీ కూడా అంతే కాపాడతా నేను. ఓకే, నువ్వైతే ఏం ఫికర్ కాకు. ఇక్కడ ఒకళ్ళు లొకేషన్ డిటెక్ట్ అయింది. ఓకే, ఓ మై గాడ్, బ్యాలెరీనా క్యాపచీనా కళ్ళు తిరిగి పడిపోయింది గైస్. ఓకే, ఊడిండిండియన్ మామ, బ్యాలెరీనా క్యాపచీనాని నువ్వైతే ఎక్కిచ్చు బండి, ఎందుకంటే బోట్ అయితే ఎక్కిచ్చు, ఎందుకంటే అలలు చూసి తను కళ్ళు తిరిగి పడిపోయినట్లుంది. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఇద్దరినైతే కాపాడేసాం. ఓకే, మన బ్యాలరీనా క్యాపచినో అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. బట్ నీళ్లు వేస్తే తనే లెగుస్తుండలేండి, అందుకే నేను ఇంకా నీళ్లు వేయట్లేదు. కాస్త రెస్ట్ తీసుకొనియండి. ఓకే, ఇంకొకరిని అయితే మనం వెళ్ళి కాపాడేద్దాం. ఓకే, నెక్స్ట్ లొకేషన్ కాస్త ముందే డిటెక్ట్ అవుతుంది అబ్బా నాకైతే. అంటే ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాడు. నెక్స్ట్ లొకేషన్ కాస్త ముందే డిటెక్ట్ అవుతుంది. ఎవరు అది? నాకు తెలిసి టుంగ్ టుంగ్ మామే అనుకుంటా. టుంగ్ టుంగ్ మామేనా? నాకు తెలిసి తనే అనుకుంటున్నా. 500 మీటర్స్ దూరంలో చూపిస్తుంది. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళి అందరినీ కాపాడేయాలి. కానీ ఆరు ఓడి ఇంకా కనపడట్లేదంట. వీళ్ళకి చెప్తే వీళ్ళైతే కంగారు పడతారు, అందుకే మనలో మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పాను కదా గాయస్, టుంగ్ టుంగ్ మామే అనుకుంటున్నా అని. ఇంకోండి పైన మన టుంగ్ టుంగ్ మామ అయితే చేతులు అయితే ఊపుతున్నాడు. సౌర్, జోయల్ తొందరగా వచ్చి నన్ను కాపాడు. సహూర్. టుంగ్ టుంగ్ మామ, నువ్వైతే ఏం భయపడకు. ఇలా అలల వల్ల నేనైతే పైకి వస్తాను. నేను ఎప్పుడైతే బోట్ పైకి తెస్తానో నువ్వైతే దూకే టుంగ్ టుంగ్ మామ, దూకవయ్యా స్వామి. ఏందేనా దూకండి, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంకో అల వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. టుంగ్ టుంగ్ మామ, 3, 2, 1 దూకు. ఏందేందయ్యా దూకడు? టుంగ్ టుంగ్ మామ దూకవయ్యా స్వామి నువ్వు. టుంగ్ టుంగ్. ఓకే గాయస్, టుంగ్ టుంగ్ మామ అయితే దూకేసిండు. సహూర్, జోయల్ నీ మేలు ఎన్ని జన్మలైనా మర్చిపోలేను. ఎందుకంటే నేను ఇంకా కొద్దిసేపట్లో చనిపోతానేమో అనుకున్నా, కానీ దేవుళ్ళ వచ్చి కాపాడావు జోయల్. చాలా అంటే చాలా థ్యాంక్స్ జోయల్. ఓ మై గాడ్, నా బ్యాలెరీనా క్యాపచి నాకేం కాలేదుగా? టుంగ్ టుంగ్ మామ, నీ బ్యాలెరీనా క్యాపచినాకి ఏం కాలేదు, కానీ తను కళ్ళు తిరిగి పడిపోయింది అంతే. ఓకేనా, ఇప్పుడైతే ఒక ముగ్గురిని సేవ్ చేసాం గైస్. ఇంకో ఇద్దరినైతే ఇక్కడే ఇద్దరు పక్కనే ఉన్నట్టు డిటెక్ట్ చేస్తుంది నాకైతే. ఓ మై గాడ్, ఇదైతే ఇంకా చాలా లక్కీ అంటే లక్కీ విషయం. అప్పుడు తిరగాల్సిన అవసరం లేదు. ఓకే, ఇద్దరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడెక్కడ అబ్బా? మీరైతే కమెంట్ చేయండి గైస్, ఆ రోడ్ లొకేషన్ తెలియాలని. ఓకే, మన ఓడైతే ఇంకా లెస్టర్ ఇంకా ఫోన్ చేయలేదు. మనం ఈ వైపు నుంచి వెళ్తే కాస్త ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకో ఇద్దరు పక్కనే ఉన్నట్టు చూపిస్తుంది నాకు లొకేషన్ అయితే. ఓకే, ఎక్కడబ్బా? ఓకే అబ్బా, ఈ చెట్టు ఒకటి అడ్డం వస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇటు నుంచి ఇలా తిరిగి అయితే వెళ్దాం. అదిగోండి గైస్, అక్కడే చూపిస్తుంది నాకు. ఇద్దరు పక్కనే ఉన్నారు, జస్ట్ 10 మీటర్స్ అవే అంతే. ఇద్దరు పక్కనే ఉన్నారు. ఓకే, ఎక్కడ ఇక్కడ లొకేషన్ చూపిస్తాను కానీ నాకు ఆ మనుషులు కనిపించట్లా. ఓ మై గాడ్, క్యాపోచినో అససినో అను బూర్ పతబీన్, మీ ఇద్దరికి ఏం కాలేదుగా, తొందరగా వచ్చి బండి ఎక్కండి. పతబీన్. వామ్మో జోయల్, నేను ముసలోండి చనిపోతానేమో అనుకున్నాను, దేవుళ్ళ వచ్చి కాపాడావు. పతబీన్. మరి మన షించాన్ ఎక్కడున్నాడు జోయల్? షించాన్ ఎక్కడున్నాడు? అదే నాకు కూడా తెలియట్లేదు బూర్ పతబీన్ మామ. కానీ మీరైతే భయపడకండి, షించాన్ గాడిని అయితే నేను కన్ఫామ్గా దక్కించుకుంటాను. ఓ మై గాడ్, ఇప్పుడు మన షించాన్ గాడిని ఎలా? ఇంకా మన లెస్టర్ గాడైతే ఫోన్ చేయాలి. ఓకే, ముందు వీళ్ళని ఒడ్డు కాడైతే వదిలిపెట్టేద్దాం. దాని తర్వాత మన షించాన్ గాడిని మనం ఎలాగైనా దక్కించుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ట్రై కాదు, కన్ఫామ్గా నా ప్రాణాలు అడ్డు పెట్టైనా షించాన్ గాడిని దక్కించుకుంటా. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒడ్డున కన్ఫామ్గా వెళ్ళాలి. ఓకే, వీళ్ళని ఒడ్డున దింపేద్దాం. దింపేసిన తర్వాత మన లెస్టర్ గాడిని అడుగుదాం.
వాడి ఫోన్లో ఛార్జింగ్ దిగిపోతుంది అన్నాడు కదా. నాకు అసలు ఇంకా వాట్సాప్లో కూడా ఏం పెట్టలేదే. ఓకే, మనం అయితే వచ్చేసాం గాయస్. ఓ లెస్టర్, ఏమైంది? ఇంకో మన షిన్చాన్ గాడి లొకేషన్ ఏమైనా తెలిసిందా? జోయల్, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ షిన్చాన్ గడ్ లొకేషన్ మాత్రం నాకైతే దొరకలేదు జోయల్. కానీ నీకు ఒక ఉపాయం చెప్తాను, నువ్వు దాన్ని ఫాలో అయిపో. ఏంటంటే మన రంగతాత ఉన్నాడు కదా, నీకు ఏ విషయంలో అయినా హెల్ప్ చేసే ఆయనే మన రంగతాత. నువ్వు అర్జెంటుగా మన రంగతాత దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క సహాయం అడుగు, షించాన్ అక్కడున్నాడని. ఆయన అయితే ఖచ్చితంగా నీకైతే సహాయం చేస్తాడు జోయల్. ఓకే, నువ్వు తొందరగా అయితే షించాన్ని కూడా తీసుకొని రా, మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే లెస్టర్, థ్యాంక్ యూ నాకు ఈ ఉపాయం చెప్పినందుకు. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. ఓకే గాయస్, ఇప్పుడైతే నాకు అసలు ఆ షించాన్ గాడు కనబడట్లేదు. అంటే బ్రెయిన్ అస్సలు పనిచేయట్లా. లేకపోతే నేనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడిని రంగతాత దగ్గరికి. ఓకే గాయస్, ఇప్పుడైతే మన లెస్టర్ అయినా మనకి గుర్తు చేశాడు కాబట్టి ఇప్పుడు మనమైతే వెళ్ళగలుగుతున్నాము. లేకపోతే అసలు మనం రంగతాతనే మర్చిపోయేవాళ్ళం. ఓకే, మనమైతే రంగతాత దగ్గరికి వెళ్ళి రంగతాతని సహాయం కోరుదాం. రంగతాతని సహాయం కోరాలి. ఓకే, ఫాస్ట్గా అయితే మనం వెళ్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఇదే కొండ మీద అయితే మన రంగతాత అయితే ఉంటారు. ఓకే, మనమైతే వచ్చేసాం గాయస్. రంగతాత ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. మన షించాన్ గాడు అయితే కనిపించట్లేదు. రంగతాత ఈ సునామీలో ఎక్కడ కొట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ 5 బ్రెయిన్ రోట్ యానిమల్స్ అయితే దొరికారు, కానీ షించాన్ గాడు మాత్రం అస్సలు దొరకలేదు. రంగతాత, అర్థమైంది నాయన, నీ బాధ ఏందో నాకు అర్థమైంది. ఇప్పుడు నేనైతే నీకు ఉపాయం చెప్తాను నాయన. ఏంటంటే షించాన్ మామూలుగా ఇక్కడ మన లాస్ ఏంజల్స్ అయితే లేడు నాయన. ఏంటి రంగతాత, మన లాస్ ఏంజల్స్ లో లేడా? మరి ఎక్కడికి వెళ్ళాడు నాయన? సునామీ రావడం కారణంగా మన షించాన్ అయితే మన లాస్ ఏంజల్స్ ని వదిలి తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ కి అయితే వెళ్ళాను నాయన. ఏంటి రంగతాత, తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ అది కూడా ఉంటుందా? అవును నాయన, మన లాస్ ఏంజల్స్ ఎప్పుడైతే పుట్టిందో ఆ తలకిందలుగా ఉన్న లాస్ ఏంజల్స్ కూడా అప్పుడే పుట్టింది నాయన. కానీ తలకిందలుగా ఉన్న లాస్ ఏంజల్స్ లో నువ్వు మామూలుగా ఏ వెహికల్ వేసుకొని వెళ్ళలేవు నాయన. నువ్వైతే ఖచ్చితంగా ఒక పోర్టల్ ద్వారానే వెళ్ళగలవు. ఆ పోర్టల్ అయితే ఇప్పుడు నీ పక్కనైతే క్రియేట్ చేయబోతున్నా. అందులో నుంచి వెళ్ళి షించాన్ అయితే కాపాడు నాయన. వెళ్ళు, నేను ఒకటే చెప్పగలను, శుభం శుభం శుభం. అవునా రంగతాత, చాలా అంటే చాలా థ్యాంక్ యూ రంగతాత. ఓకే రంగతాత, ఇప్పుడైతే నేను తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ లో అయితే వెళ్ళబోతున్నాను. కానీ నాయన, ఒకటి గుర్తుంచుకో, అక్కడ మనలాంటి మనుషులు ఎవ్వరు ఉండరు, కానీ ఇవన్నీ అక్కడే ఉంటాయి. కానీ మనలాంటి మనుషులు ఎవరు ఉండరు. నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు నాయన, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే రంగతాత, చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఓకే గాయస్, ఇదే అనుకుంటా పోర్టల్. ఇప్పుడైతే మనం అయితే ఈ పోర్టల్లో నుంచి తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ లో అయితే మనం అడుగు పెట్టబోతున్నాం. ఓకే, 3, 2, 1, లెట్స్ గో టు ది తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్. ఓ మై గాడ్, ఇదేంది ఇది? ఓ మై గాడ్, చాలా అంటే చాలా చలి పుడుతుంది. ఓ మై గాడ్, తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ అంటే ఇదేనేమో. అంటే తలకిందులుగా ఉంటే ఇంకా నేను లాస్ ఏంజల్స్ తలకిందులుగా ఉండిద్ది అనుకున్నా. అంటే అక్కడ క్లైమేట్, ఇక్కడ క్లైమేట్ తలకిందులుగా ఉంటాయి. అంటే అక్కడ సునామీ వస్తే ఇక్కడ ఫుల్ మంచి ఉండిద్ది, అక్కడ ఎండ వస్తే ఇక్కడ సునామీ వచ్చింది. ఓకే గాయస్, ఇక్కడ ఏదో వెహికల్ కూడా ఉంది, కానీ ఇక్కడ ఎవరు ఒక్క మనిషి కూడా లేరేంది? ఓ మై గాడ్, ఇప్పుడు నాకు తెలిసి మనం ఎక్కడికి వెళ్ళాలి నాకైతే చాలా అంటే చాలా బాగా తెలుసు గైస్. ఎందుకంటే మన ఇంటికైతే మనం వెళ్ళాలి. ఎందుకంటే షించాన్ గాడు ఇదే లాస్ ఏంజల్స్ అనుకొని మన ఇంటికైతే వెళ్ళినట్టున్నాడు. ఓకే, మనమైతే ఫాస్ట్గా మన ఇంటికైతే వెళ్దాం. ఓకే, ఇక్కడికి రా. ఊరి నాయను, ఏంట్రా వాయిస్? ఓకే, మనమైతే ఫాస్ట్గా మన ఇంటికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే గైస్, ఇప్పుడైతే మనమైతే మన ఇంటికి అయితే వచ్చేసాం. ఓ మై గాడ్, మన ఇల్లు ఇక్కడ ఎలా ఉందో మన రియల్ లాస్ ఏంజల్స్ ఎలా ఉందో, ఓ మై గాడ్, ఈ తలకింద లాస్ ఏంజల్స్లో కూడా అంతే ఉంది. అంటే రివర్స్ లాస్ ఏంజల్స్లో. ఓకే షించాన్, ఎక్కడున్నావు షించాన్?
రా రా లోపలికి రా. రే ఎవడ్రా అది ఇందా నుంచి భయపడుతుంది? మీరు భయపడితే భయపడటానికి అల్లా టప్పా గాని కాదు రే, జోయల్ గాని మామూలుగా ఉండదు. ఇంతకీ షించాన్ గాడు ఎక్కడున్నాడబ్బా? షించాన్ షించాను అమ్మ, మన ఇల్లు కూడా ఇంతే ఉంది. ఓ మై గాడ్, షించాన్ ఊరి నాయను లో, అరే చాప్ గాడి ఇంట్లో ఏం చేస్తున్నావు? బయటికి రారా ఊరి షించాను, బయటికి రా. ఓరి నాయన ఊరి ఇక్కడేం చేస్తున్నావు రే షించాన్ నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? వామ్మో జోయలన్న వచ్చేసావా? మన లాస్ ఏంజల్స్ లో పెద్ద సునామీ వచ్చింది జోయలన్న. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని మన ఇంటికైతే వచ్చా జోయలన్న. ఇక్కడ ఏదేదో దెయ్యం వాయిస్ వినిపిస్తున్నాయి జోయలన్న. అందుకే నేను భయపడి చాప్ గారి ఇంట్లో దూరిపోయా జోయలన్న. నాకు చీరలు అంటే చాలా భయం వేస్తుంది జోయలన్న. నీకు ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ కలవట్లేదు, అందుకే నీ వల్ల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది జోయలన్న. రే షించాన్, ఇప్పుడు మనం ఉన్నది మన లాస్ ఏంజల్స్ అయితే కాదు, రివర్స్ లాస్ ఏంజల్స్ అంటే తలకిందులుగా ఉన్న లాస్ ఏంజల్స్ లో అయితే మనం ఉన్నాం. ఇది నీకు ఎలా చెప్పినా అర్థం కాదు. నువ్వు రంగతాతని అడిగితే నువ్వు అలా వచ్చేసావంట, ఏదో పార్టీల్లో పడి వచ్చేసావంట. సో అందుకే నిన్ను వెతుక్కొని నేను ఆ పార్టీల్ని రంగతాతని ఇవ్వమని అడిగి అయితే నేనైతే ఇక్కడికి వచ్చా. నాకు కూడా ఏదో వాయిసెస్ వినిపించారా, కానీ నాకైతే అంత భయం అనిపించట్లేదు. ఎవరో ప్రాంక్ చేస్తున్నారు అనుకుంటున్నా. కానీ రంగతాత కూడా చెప్పారు ఏవో మనలాంటి మనుషులు ఉండవంట, వేరే అలాంటి క్రియేచర్స్ ఉంటాయంట. ఓకే రా షించాన్, ఇప్పుడైతే మనం అయితే తొందరగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అసలు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఏదో వింత వింత వాయిస్లు వస్తున్నాయి, డిఫరెంట్ క్రియేచర్స్ ఉంటాయంట. ఏమో నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది. జోయలన్న నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది. తొందరగా ఈ తలకిందుల లాస్ ఏంజల్స్ నుంచి మన అసలు లాస్ ఏంజల్స్ కి వెళ్ళిపోదాం తొందరగా జోయలన్న. ఇంకేం దిక్కులు చూస్తున్నావు? తొందరగా లగెత్తి ఇక్కడ నుంచి. వెళ్ళిపోతారా? ఒక్కసారి ఇక్కడ రావడమే, ఇంకా వెళ్ళడాలు ఉండవు.